ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, నా పేరు నవీన్. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని మిరప పండించే అన్ని ప్రాంతాల్లో ఈ పంటను బూడిద తెగులు ఎక్కువగా ఆశించినట్లు గమనించడం జరిగింది. ఈ తెగులు ఆశించటం వల్ల ఆకులు అడుగున తెల్లటి బూడిద కలిగిన మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల ఆకులు క్రమేపీ పసుపచ్చగా మారి పండుబారి రాలిపోతాయి. కాయలు సరిగా ఎదగక నాణ్యత కోల్పోతాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి చాలా అనుకూలంగా ఉన్నందున రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు అజాక్సిస్ట్రాబిన్ 1 మిల్లీలీటరు లేదా మైక్లోబ్యూటానిల్ 0.4 గ్రాములు లేదా కెరాథీన్ 1 మిల్లీలీటరు లేదా టెబ్యూకొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మార్చి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. గడచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 6 నుంచి 17 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 5 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. డిసెంబర్ 30 శుక్రవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో భూగర్భ జల కాలుష్య కారకాలను గుర్తించుట మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై జి కుమారస్వామి, డిప్యూటీ డైరెక్టర్ భూగర్భ జల శాఖ, చింతలబస్తీ, హైదరాబాద్, రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా తగిన పురోగతి ఉంటుంది. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం ఒక ముఖ్య ఉపాధి కల్పన రంగంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వివిధ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను అందజేస్తున్న వ్యవసాయ కార్యక్రమం రైతు నేస్తం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: కేజ్ కల్చర్, నువ్వు పంట సాగులో సస్యరక్షణ, ఋతుపవనాల అనంతరం భూగర్భ జలాల నాణ్యత, రైతులకు సలహాలు సూచనలు, పశువుల మేతగా అజొల్ల. వ్యవసాయ అనుబంధ రంగాలలో చేపల పెంపకం కూడా ఒక ముఖ్యమైన ఉపాధి కల్పన రంగం. అయితే ప్రస్తుతం పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అధిక దిగుబడిని, నాణ్యతను పరిగణలోకి తీసుకొని చేపలను కేజ్ కల్చర్లో పెంచడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేజ్ కల్చర్లో చేపల పెంపకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపల ఉత్పత్తి పెంపకంలో ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఆధునిక పరికరం కేజ్ కల్చర్. సాధారణంగా తవ్వించిన చేపల చెరువులలో, మంచినీటి వనరులలో చేపలను ఉత్పత్తి చేస్తారు. చేపల దిగుబడి ఎకరాకు 4 టన్నులు లేదా 6 టన్నుల అత్యధిక దిగుబడిని తీస్తున్న రైతులు ఉన్నారు. ఈ ఉత్పత్తిని 6 నుండి 7 నెలల పెంపక కాలంలో సాధిస్తున్నారు. చేప కంటే 10 రెట్లు ఉత్పత్తిని సాధించిపెట్టే ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంది అని అంటే అది కేజ్ కల్చర్ ద్వారానే సాధ్యం. ఈ కేజ్ కల్చర్ మన దేశంలో 4 సంవత్సరాల నుండి ప్రయోగ దశలో ఉంది. ముందుగా కొచ్చిన్లోని సముద్ర జలాల్లో ఈ కల్చర్కు శ్రీకారం చుట్టారు. భూమి మీద కోళ్ల ఫారంలో కోళ్లను ఎలా పెంచుతామో నీళ్లలో చేపలు పెంచడం లాంటిది పంజరంలో చేపల పెంపకం. కేజ్ కల్చర్ అంటే అది అర్థం వస్తుంది. ఈ కేజ్ కల్చర్ అనేది థాయిలాండ్, వియత్నాం దేశంలో ఇంకా విజయవంతంగా చేస్తున్నారు. మన దగ్గర ఇండియాలో 5 నుంచి 6 టన్నుల వరకే తీస్తుంటే ఒక కేజీలో, అదే వియత్నాంలో 10 నుంచి 17 టన్నుల వరకు తీస్తున్నారు. అంత తేడా ఉంది. సో మనం కూడా ఇంకా కేజ్ కల్చర్ మీద ఇంకా అనుభవాన్ని గడించాల్సిన అవసరం ఎంతో ఉంది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది. కేజ్ కల్చర్ ఎలా చేయాలి, రిజర్వాయర్లో ఎంత ఏరియాని కేజ్ కల్చర్ కింద వాడుకోవాలి అనే విషయాల మీద కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారమే కేజ్ కల్చర్ చేయాలంటుంది. ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా పాలేరు రిజర్వాయర్లో మత్స్య ప్రభుత్వ రంగం ఏర్పాటు చేసింది. ఈ కేజ్ కల్చర్ను మంచినీటి, ఉప్పునీటి జలాశయాల్లో, సముద్ర జలాల్లో చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కేజ్ కల్చర్ చేయాలంటే రిజర్వాయర్లు బాగా అనుకూలము.
పెద్ద పెద్ద చెరువులు కూడా అనుకూలము. కానీ సంవత్సరం పొడుగుతా కనీసం తక్కువగా 15 నుంచి 18 ఫీట్ల నీళ్లు ఉండాలి. నీళ్లు ఉంటేనే ఆ లోతైన ప్రదేశంలోనే కేజీలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి తక్కువ లోతున్న చెరువులు, తక్కువ లోతున్న రిజర్వాయర్లు కానీ కేజ్ కల్చర్కి పనికిరావు. లోతు ఎక్కువగా ఉన్న పెద్ద చెరువులు, లోతు ఎక్కువగా ఉన్న రిజర్వాయర్లు కేజ్ కల్చర్కి అనుకూలం అవుతాయి. ఈ కేజీల్లో ఎక్కువ ఈ పంగాసెస్ అనే వెరైటీ, తిలాపి అనే వెరైటీ బాగా సూటబిలిటీ ఉంటుంది, బాగా అనుకూలమైన రకాలు. ఎందుకంటే ఇవి ఎక్కువ ఒత్తిడిని తట్టుకొని పెరగలుగుతాయి. అదే బొచ్చ, రోహు రకం చేపలు ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేవు. కానీ ఈ పంగాసెస్ చేపలు, తిలాపియా రకం చేపలు ఎక్కువ ఒత్తిడిని తట్టుకొని పెరిగే వాటి స్వభావం ఉందన్నమాట. అందువలన అవే అనుకూలమైనవి. ఒక కేజీ యొక్క పరిమాణం 6 × 4 × 4 మీటర్లుగా ఉంటుంది. 96 క్యూబిక్ మీటర్ల వైశాల్యం ఉన్న నీరు ఉంటుంది. దీంట్లో 30,000 చేపలను వదలవచ్చు. 30,000 చేపలను వదిలితే మనకి చివరగా దగ్గర 4 నుంచి 5 టన్నులు వచ్చే అవకాశం ఉంది. ఈ 4 నుంచి 5 టన్నుల చేపలు వస్తున్నాయంటే వాటి యొక్క మనము పీక్ సీజన్లో చేపలు వచ్చేట్టు కాకుండా నాన్ పీక్ సీజన్లో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కాకుండా మిగతా నెలల్లో చేపలను ఎక్కువ తీసినట్టయితే మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ నీలి విప్లవం పథకం కింద 800 మందికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం 2016-17 సంవత్సరంలో 800 మత్స్యకారులని మనం గుర్తించాము. వాళ్ళంతా 20% పెట్టుబడితో ముందుకు వస్తే తమ వాటాగా మిగతా 80% రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని జలాశయాల్లో, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ తీసుకొని మనం అన్ని రాష్ట్రాల కంటే కేజ్ కల్చర్ విషయంలో అగ్రగామిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి సరైన మత్స్య సంపద ఇస్తే కన్జ్యూమర్స్కి, పబ్లిక్కి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. అందువల్ల ఖరీదుతో కూడుకున్న ఈ కేసులను అమర్చుకొనడం వ్యక్తిగత రైతులకు సాధ్యం కాదు. కాబట్టి సాధ్యాసాధ్యాలను, లాభదాయకతను, ఎంచుకున్న నీటి మరియు చేప రకాలను, వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని రైతులు బృందాలుగా ఏర్పడి కేజ్ కల్చర్ చేపట్టవచ్చునని శాస్త్రవేత్తలు సలహాలిస్తున్నారు. కేజీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే HDPE, హై డెన్సిటీ పాలిఇథిలిన్ కేజెస్ అంటారు. ఇవి కొద్దిగా ఖరీదైనవి. రెండో రకం కేజెస్ ఏంటంటే GI పైప్ కేజెస్. ఇవి కొంచెం తక్కువ వ్యయంతో వస్తాయి. కానీ HDPE కేజీ వల్ల వాటి యొక్క మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి HDPE కేజీలను ఉండడం మంచిదని మేము భావిస్తున్నాం. రాష్ట్ర మత్స్యశాఖ కూడా గతంలో డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ అనేది HDPE కేజీతోనే చేసింది. ఒక కేజీ యొక్క వాల్యూమ్ అంటే దాని ఏరియా 6 × 4 × 4 మీటర్స్ ఉంటుంది. అంటే 6 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు, మొత్తం 96 క్యూబిక్ మీటర్ల వైశాల్యం ఉంటుందన్నమాట. ఈ 96 క్యూబిక్ మీటర్ల వైశాల్యంలో మన దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి మనం చేపలని వేసుకోవాలి. 800 కేజెస్ని మనం ప్రతిపాదనలు పంపించాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఆ పథకాన్ని అప్రూవ్ చేసి డబ్బులు కూడా రిలీజ్ చేయడం అయింది. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాము అతి త్వరలో. దీనికోసము ముందుగా బెనిఫిషరీ సెలక్షన్ కూడా అయింది. తర్వాత ఇప్పుడు సప్లై ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కంపెనీల నుంచి ఈ కేజెస్ని కొనుగోలు చేయడం అయింది. HDPE కేజెస్ అంటే ఒక బ్యాటరీలో 10 కేజీలు ఉంటాయండి. 10 కేజీలు కేజీకి ఒక సభ్యుని చొప్పున ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. 10 కేజీలతో ఉన్న బ్యాటరీ విలువ 25 లక్షలు ఉంటుంది. అంటే ఒక కేజీకి వచ్చేసి 2.5 లక్షలు అవుతుంది ఖర్చు. 2.5 లక్షల ఖర్చులో సగం క్యాపిటల్ కాస్ట్ అంటే కేజీ మెటీరియల్కు, సగం ఇన్పుట్స్ అంటే దాని చేప పిల్ల ఖరీదు, చేప మేత ఖరీదు, కాపలా ఖరీదు, మెయింటెనెన్స్ ఖరీదు అవన్నీ ఇంకొక సగం అవుతుంది. సో 2.5 లక్షలకు ఒక కేజీ ఉంటుంది. దీంట్లో 20% వాటాను లబ్ధిదారుడు భరించాల్సి వస్తుంది. మిగతా 80% వాటాలో 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 30% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న స్కీమ్ యొక్క వివరాలండి. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో పండించే నూనె గింజల పంటలలో ముఖ్యమైన వాటిలో నువ్వు పంట కూడా ఒకటి. నువ్వు పంటలో అధిక దిగుబడులు పొందాలంటే మేలైన రకాలు, ఎరువులు, నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి. నువ్వు పంట సాగులో వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటలను నష్టపరుస్తుంటాయి. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ నేపథ్యంలో నువ్వు పంట సాగులో సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే నూనె గింజల పంటలలో నువ్వు పంట కూడా చాలా ముఖ్యమైనది. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కేవలం ఒక పంట మాత్రమే సాగు చేసుకునే పరిస్థితుల్లో నువ్వులు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షంలో విత్తుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. అలాగే ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటల తర్వాత 2వ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్ మరియు రబీలో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. యాసంగి నువ్వు సాగుకి ప్రధానమైన చీడపీడల సమస్యలు మొక్క విత్తిన దశ నుండి గింజ కట్టే దశ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మొక్క విత్తిన 20 రోజుల దశ నుండి మనకి గడ్డి చిలుక అనే ఒక పురుగు ఆశించి మనకి మొక్కలకి నష్టం కలగజేస్తుంది. ఈ గడ్డి చిలుక నివారణకు మనకి మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ కలుపుకొని మనం గడ్డి చిలుకని నివారించుకోవచ్చు. మరో ప్రధానమైన అంశము ఆకు గూడు పురుగు లేదా కాయ తొలుచు పురుగు అంటాము. ఈ ఆకులని గూడు కట్టుకొని తింటుంది, కాయల్లో రంధ్రాలు చేసి కాయల్ని కూడా నష్టం పరుస్తుంది. కాబట్టి ఈ ఆకు గూడు పురుగు నివారణకు మనకి మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ అనే మందుని 1.5 మిల్లీలీటర్లు కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకు గూడు పురుగును నివారించుకునే అవకాశం ఉంటుంది. నువ్వు పంటని ఆశించే మరొక చీడపీడల్లో బిహారీ గొంగళి పురుగు. ఈ బిహారీ గొంగళి పురుగు మనకి విత్తిన 20 రోజుల మొక్కల నుంచి పత్రహరితాన్ని తినటం వల్ల ఆకులన్నీ జల్లడాకులుగా మారిపోయి మనకి పంటకి నష్టం కలగజేస్తుంది. ఈ బిహారీ గొంగళి పురుగు పంట యొక్క ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి పాకి కూడా మాకు నష్టం కలగజేస్తుంది. కాబట్టి ఈ బిహారీ గొంగళి పురుగు యొక్క ఉధృతిని మనం తొలి దశలోనే గుర్తించి ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. అలాగే ఈ బిహారీ గొంగళి పురుగు ఆశించిన పంటకు మనకు ప్రొఫినోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బిహారీ గొంగళి పురుగుని నివారించుకునే అవకాశం ఉంటుంది. అలాగే నువ్వు పంటను ఆశించే చీడపీడల్లో తెగులు కూడా ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా ఈ తెగుళ్ళ యొక్క నష్టం అనేది తొలి దశలోనే గుర్తించకపోతే ఎక్కువ దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి తెగుల విషయానికి వచ్చినట్లయితే నువ్వు పంటని ఆశించే 2 రకాల ఆకుమచ్చ తెగుళ్ళు. మొదటిది ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అంటారు, రెండవ దాన్ని సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అంటారు. ఈ ఆకుమచ్చ తెగులను తొలి దశలోనే గుర్తించాలి. ఎలా గుర్తించాలి అంటే ఆశించిన ఆకుల మీద గోధుమ రంగు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ మచ్చలు అనేవి కూడా కింద ఆకుల మీద ఏర్పడి పై ఆకులకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. అధిక తేమ మరియు తక్కువ ఉష్ణోగ్రతలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆకుమచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆకుమచ్చలు ఆకుల మీదే కాకుండా కాయల మీద, కాండం మీద ఏర్పడి మనకి పంటకి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగుళ్లను తొలి దశలోనే గుర్తించి వీటి నివారణకు కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ ఈ 2 కలిసి ఉన్న మందు మార్కెట్లో లభ్యమవుతుంది. కాబట్టి దీన్ని 2.5 గ్రాములు
ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులను నివారించుకునే అవకాశం ఉంటుంది. యాసంగి నువ్వు సాగులో మరొక తెగుల సమస్య బూడిద తెగులు. ఈ బూడిద తెగులు మనకి ముఖ్యంగా ఈ నువ్వు పంటను జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 2వ పక్షంలో విత్తుకున్నట్లయితే ఈ నువ్వుల్లో బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బూడిద తెగులను గుర్తించడం ఎలా అంటే ఆకుల మీద తెల్లటి బూడిద లాంటి పదార్థం ఏర్పడి ఈ పదార్థం వలన కిరణజన్య సంయోక్రియకి ఆటంకం కలిగి మనకు ఆకులన్నీ రాలిపోతాయి. ఆ విధంగా దిగుబడికి నష్టం కలగజేస్తుంది. కాబట్టి ఈ బూడిద తెగుల్ని మనము ముఖ్యంగా లేత ఆకుల కంటే కూడా మనకు ముదురు ఆకుల మీద మనం గమనించే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణకు వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా మైక్లోబుటానిల్ 1 గ్రాము 1 లీటర్ నీటికి, ఈ రెండిట్లో ఏదో ఒక మందుని మనము 1 లీటర్ నీటికి సరిపడ మోతాదులో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే బూడిద తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. అలాగే యాసంగి నువ్వు సాగులో మరొక ప్రధానమైన సమస్య కాయ మరియు వేరుకుళ్ళు తెగులు. ఈ కాయ మరియు వేరుకుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు పొలంలో పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కాయ మరియు వేరుకుళ్ళు తెగులు నివారణకు రైతు స్థాయిలో మనము విత్తే సమయం నుంచే నివారణ చర్యలు చేపట్టాలి. ఈ విత్తే సమయంలో ముఖ్యంగా మనకి విత్తన శుద్ధి పాటించటము. విత్తన శుద్ధి అంటే నువ్వు పంటలో మనకి 3 గ్రాములు క్యాప్టాన్ లేదా థైరమ్ ఏదైనా ఒక మందుని 1 కేజీ విత్తనాన్ని కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు మరియు విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనం నువ్వు పంటలో కనుక వేరు మరియు కాండం కుళ్ళు తెగుల్ని గమనించినట్లయితే మనము ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పంపు నాజిల్ తీసి సాళ్ళలో పోసుకున్నట్లయితే కూడా ఈ వేరు మరియు కాండం కుళ్ళు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ కాలం ముగిసి రబీ కాలంలో నీటి వనరుల లభ్యత పంటల సాగుకు చాలా ముఖ్యమైంది. వర్షాకాలంలో వర్షపు నీరు నేలలోకి ఇంకిన తర్వాత భూగర్భ జలాల లభ్యత చాలా వరకు మెరుగుపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలను సరైన పద్ధతుల్లో సద్వినియోగం చేసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఋతుపవనాల అనంతరం భూగర్భ జలాల నాణ్యత, రైతులకు సలహాలు, సూచనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖరీఫ్ పంట కాలంలో మన రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదు కావటం వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంట నష్టం చవిచూడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం రబీ కాలంలో వర్షపాతం తక్కువగా నమోదు కావటం వల్ల చాలా ప్రాంతాలలో పంటల పరిస్థితి నామమాత్రంగానే ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ వలన ఖరీఫ్లో కురిసిన వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు చాలా వరకు జలాలతో నిండి కలకలలాడుతున్నాయి. వీటితో చెరువులు, కుంటల నుండి భూగర్భ జలాలు చాలా వరకు పెరిగాయి. ప్రస్తుతం ఖరీఫ్ పంటకాలం ముగిసి రబీ ఆరంభంలో ఉండటం వలన వివిధ రకాలైన ఖరీఫ్ పంటలు కోత దశల్లో ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల నుండి వర్షాలు లేకపోవటం వల్ల రబీ పంటలలో తేడా స్పష్టంగా కనబడుతుంది. బావులు, బోర్లు వంటి వాటి ద్వారా నీటి వసతి సౌకర్యం ఉన్న పంటలు వర్షాధార పంటలతో పోలిస్తే నాణ్యంగా అధిక దిగుబడినిచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా దీని భూగర్భ జల నాణ్యత నియంత్రణ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ నీటి నాణ్యత యొక్క వివరాలను నమోదు చేసుకోవటము, అదేవిధంగా నీటి నాణ్యతలో వస్తున్నటువంటి మార్పులను నమోదు చేసుకోవటము, క్రమేపీ ఈ నీటి ఫలితాలను ఆధారంగా ఈ భూగర్భ జలాల భారతీయ ప్రమాణ సంస్థల సూచనల మేరీ ఈ భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించి పోల్చి సరిచూసుకొని వీటిని నాణ్యత తక్కువగా ఉన్నదా అధికంగా ఉన్నదా అన్నటువంటివి పరిగణనలోకి తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి నివారణోపాయాలను, ప్రభావాలను మరియు సాగునీటికి సంబంధించి ముఖ్యంగా సాగునీటి యాజమాన్య పద్ధతుల మీద అవగాహన కల్పించడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ భూగర్భ జల నాణ్యత నియంత్రణ కార్యక్రమంలో భాగంగా భూగర్భ జల శాఖ ద్వారా ప్రతి సంవత్సరము ఋతుపవనాలకు ముందు అనగా మే మాసంలో ఒకసారి, అదేవిధంగా ఋతుపవనాల అనంతరం అనగా నవంబర్ మాసంలో ఒకసారి,
భూగర్భ జల శాఖ పరిధిలో ఉన్నటువంటి నియంత్రణలో ఉన్నటువంటి పరిశీలనా బావులు మరియు గొట్టపు బావులు మరియు ఇతర పథకాల కింద ఉన్నటువంటి బావుల యొక్క నీటి నమూనాలను సేకరించి ఈ నీటి నమూనాలను నీటి నాణ్యత ప్రయోగశాలలో పరిశీలించడం జరుగుతుంది. ఈ విధంగా 10% భూగర్భ జలాల్ని వార్షికంగా వర్షపు నీరు పెంచుతుందని తేలింది. ఇదే విధంగా కుంటలు, చెరువులు, చిన్న పెద్ద ప్రాజెక్టుల్లో నిల్వ ఉంచిన నీరు కూడా భూగర్భ జల వనరుల్ని పెంచడానికి తోడ్పడుతుంది. వాతావరణంలో మార్పులు, ఋతుపవనాల్లో వచ్చేటటువంటి మార్పులు, అదేవిధంగా ఈ నీటి కొరత వల్ల అట్టడుగు పొరలలో భూగర్భ జలాల యొక్క అట్టడుగు లోతుల పొరల్లో ముఖ్యంగా ఈ బోర్లు, బావుల నుంచి నీటిని అధికంగా తోడటం వల్ల ఈ భూమిలోంచి లవణాలు భూమి ఉపరితలం మీదకు చేరి హానికరంగా తయారవుతున్నాయి. సాధారణంగా నాణ్యత తక్కువగా ఉన్న నీటిని వాడినట్లయితే వెంటనే ఫలితాలు ఎటువంటి దుష్ఫలితాలు ఉండకపోయినప్పటికీ మంచి నేల ఉన్నప్పుడు కొంత దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ క్రమేపీ ఈ భూగర్భ జలాలను నాణ్యత తక్కువగా ఉన్న నీటిని అధిక మోతాదులో వినియోగించినట్లయితే ఈ నాణ్యత భూమి నీరు క్రమేపీ నిస్సారమైపోయి దేనికి పనికి రాకుండా తయారై అదేవిధంగా చౌడు భూములుగా తయారవటానికి మరియు దిగుబడులు తగ్గిపోవటానికి కూడా ఆస్కారం ఉంది. కావున రైతాంగం నాణ్యతను వారి యొక్క భూగర్భ జలాల యొక్క నాణ్యతను పరిశీలించుకొని నాణ్యత ఫలితాల ఆధారంగా వినియోగించుకున్నట్లయితే దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. సుస్థిర బోరుబావుల ప్రయోజనాలను పొందాలంటే భూగర్భ జల వనరు నుండి పంపు చేసే నీటి పరిమాణం భూగర్భ జల మట్ట పునరుద్ధరణ శక్తికి మించకుండా ఉండాలి. రైతన్నలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని బోరుబావుల ద్వారా తీసి వృధా చేయకుండా అవసరమైన మోతాదు వరకే వాడుకొని వృధా అరికట్టాలి. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్లాగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. అనాది కాలంలో మన దేశంలో వ్యవసాయంతో పాటు అనుబంధంగా పాడి పరిశ్రమ ఒక ముఖ్య వ్యాపకంగా కొనసాగిస్తున్నారు. అయితే పశు పోషణలో ఎక్కువ ఖర్చు వాటి పోషణకే ఉపయోగపడుతుంది. అయితే పశు పోషణకయ్యే ఖర్చు తగ్గించి నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు రైతులు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. వీటిలో ముఖ్యమైనది అజొల్లా. ఈ నేపథ్యంలో పశువుల మేతగా అజొల్లా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో అధిక శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు వర్షాధార పంటల సాగు చేపడుతున్నారు. అయితే అననుకూల వాతావరణ పరిస్థితుల్లో రైతు సోదరులు ఒక ఆహార పంటల సాగుపైనే ఆధారపడకుండా పాడి పశువుల పోషణ,
పాల ఉత్పత్తి, మేకలు, గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా చేపట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి సంకరజాతి ఆవులు, గేదెలకు అధిక పాల దిగుబడికై పచ్చిమేత అవసరం ఎంతైనా ఉంది. రైతులు ప్రస్తుతం వరి పంటలో జీవన ఎరువుగా ఉపయోగించే అజొల్లాను పశువుల మేతగా ఉపయోగించుటకు ఆసక్తి కనబరుస్తున్నారు. అజొల్లా నీటిలో తేలియాడే ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన మొక్క. ఇది వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్, నత్రజనిని తీసుకుని పిండి పదార్థాలుగా తయారు చేసుకుంటుంది. ఈ అజోలాలో ఎక్కువగా ప్రోటీన్ల శాతము అంటే 25 నుండి 30% వరకు కూడా ప్రోటీన్లు ఉన్నాయి. మరి అలాగే మినరల్ కంటెంట్, విటమిన్లు కూడా చూసుకున్నట్లయితే పోషకాలు, అధిక పోషక విలువలు కలిగినగా ఉన్నాయి. మరి కాల్షియం కంటెంట్, విటమిన్లు, బీటా కెరోటిన్, అలాగే మిగతా విటమిన్లు కూడా చూసుకున్నట్లయితే మిగతా పప్పుజాతి గడ్డి వాటితో పోలిస్తే కనుక అధిక శాతంలో మనకు అజోల్లాలో కనపడతాయి. మరి అలాగే ఈ అజోల్లా పెంచడానికి మనకు చౌకగా అతి తక్కువ కాలంలో మనము అజోల్లాని పెంచుకోవచ్చు. ఈ అజోల్లా మరి నీటి తట్లలో ఇంటి దగ్గరే పశువులు ఉన్న రైతులు పెంచుకోవచ్చు. 2.5 మీటర్లు పొడవు ఉండేటట్లు, 1.5 మీటరు వెడల్పు ఉండేటట్లు మనము తొట్లను నిర్మించుకోవచ్చు. ఒకవేళ తొట్లను నిర్మించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే కనుక మనము మరి గుంత తీసి ఆ గుంతలో మనము టార్పాలిన్ షీట్ వేసి దానిలో కూడా మనము అజొల్లాని పెంచుకోవచ్చు. అలాగే ఈ అజొల్లాని పెంచుకునేటప్పుడు ఆ టార్పాలిన్ షీట్లో కనుక లేదా కట్టిన గుంతలో, నిర్మించబడిన గుంతలో మనము 25 నుంచి 30 కిలోల వరకు ఎర్రమట్టిని నింపుకోవాలి. ఈ ఎర్రమట్టి మనము గడ్డలుగా లేకుండా కరెక్ట్గా నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఈ ఎర్రమట్టిలో మరి ఒక 5 నుంచి 6 కిలోల వరకు ఆవు పేడను మనము ముందుగా కలుపుకోవాలి. ఆ 6 కిలోల పేడ తర్వాత మరి మినరల్ మిక్చర్, సూపర్ ఫాస్ఫేట్ కానీ మనము సమానంగా కలుపుకోవాలి. ఈ విధంగా మరి అన్ని మినరల్ మిక్చర్, సూపర్ ఫాస్ఫేట్, ఆవు పేడ, ఎర్రమట్టిని ఎక్కువ తక్కువగా లేకుండా సరిసమానంగా కలుపుకొని వాటిని కాసేపు ఉంచిన తర్వాత మరి ఒక 20 నుండి 25 లీటర్ల వరకు నీటిని నింపాలి. మరి ఈ నీటిని నింపిన తర్వాత ఒక 5 నుంచి 6 రోజుల వరకు మనము టైం గ్యాప్ తీసుకొని దానిలో అజోల్లాను ఇనాక్యులంగా 1 కేజీ నుంచి కేజీన్నర వరకు మనము వేసినట్లయితే కనుక అజోల్లా ఒక దాని నుండి ఇంకొకటి వస్తూ మనకు ఒక వితిన్ ఏ షార్ట్ స్పాన్ మనకు తక్కువ టైంలో మనకు అధికంగా దిగుబడిని ఇస్తుంది. మనము కంపేర్ చేసినట్లయితే దానా ఖర్చుకి మనం 14 నుంచి 20 రూపాయల వరకు లెక్కించుకోవచ్చు. మరి అదే ఈ అజోల్లా అయితే మనము 1 కిలో అజోల్లా ప్రొడక్షన్ చేయడానికి 50 పైసలుగా మనము ఈ వ్యయంగా చూసుకోవచ్చు. అలాగే మనము 2 కిలోల అజోల్లాని 1 కిలో దానాతో పోషక విలువలతో సరిసమానము అవుతుంది. 10 నుంచి 15% వరకు పాల దిగుబడి ఎక్కువగా ఉన్నట్లు మనము గమనించుకోవచ్చు. ఎస్ఎన్ఎఫ్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు మనము చూసుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు పంపవలసిన చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతాపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.